హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బీరకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ బీరకాయ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బీరకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసిన తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే రుచికి తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.